శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరికృతం శ్రీమన్నారాయణీయము 2వ దశకము 8వ శ్లోకము. నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిధం తద్దూరేత్యఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పునః తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. ఈ శ్లోకమునకు భావము: ధర్మశాస్త్రములందు ఆయా వర్ణాశ్రమములకు చెందిన వారికై చెప్పబడిన నిత్య నైమిత్తిక కర్మలను విధిగా ఆచరిస్తూ వాటి వల్ల కలుగు ఫలితములను ఏమాత్రము ఆశింపకుండుట కర్మయోగమనబడును. ఇట్టి కర్మయోగము వలన ఫలితము చాలా ఆలస్యంగా లభించును. అట్లే ఉపనిషత్తులందు చెప్పబడిన బ్రహ్మజ్ఞానము సామాన్యులకు తేలికగా లభించదు. కావున అట్టి జ్ఞానమును పొందుటకై మనస్సు చాలా కష్టపడాలి. స్వామి, పై రెండింటికంటే నిన్ను గాఢముగా ప్రేమించుటయను భక్తియే మిక్కిలి సులభమైనది, రుచికరమైనది, పైగా శ్రేయస్కరమైనది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.